ఎన్నికల సమయంలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేస్తూ బీసీ కులగణన చేస్తాం, 42% రిజర్వేషన్ ఇస్తాం, లోకల్ బాడీ ఎలక్షన్స్లలో బీసీలందరినీ కూడా రాజకీయ నాయకులుగా చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సమయంలోనే బీసీ కులగణన చేయడం, అదే రకంగా బీసీ రిజర్వేషన్లో 42%కు ఆర్డినెన్స్ తీసుకురావడానికి మంత్రివర్గం తీర్మానం చేయడం. ఇక్కడ దాకా కాంగ్రెస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఆ యొక్క ఇచ్చిన హామీని నెరవేర్చింది. అయితే దీనికి కల్వకుంట్ల కవితమ్మ గారి ఎమ్మెల్సీ గారు 42% రిజర్వేషన్ సాధన మా ఘనత అని చెప్పేసి ఆమె మాట్లాడింది. ఆమె మాట ఎట్టుందంటే, ఎవరో దొడ్లే పుడితే వీళ్ళు దొడ్డే వేసుకోవడం అన్నట్టుగా ఉంది ఆమె మాట. అయితే ఈ మాటను విన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తను మాట్లాడుతూ, మీరు ఈ తెలంగాణలో బడుగు బలహీన వర్గాలని, ఎస్సీలను, బీసీలను, మైనార్టీలందరినీ అణిచివేసిన కులం మీది, మీకు మాకు ఎక్కడ అదున్నది, మీకు మాకు మంచం పొత్తే కానీ కంచం పొత్తే కానీ లేదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంటే కంచం పొత్తు అంటే బంధుత్వం, కలిసి తినడం. అదే రకంగా మంచం పొత్తు అంటే బియ్యం తీసుకోవడం, మీ పిల్లలు మాకియడం, మా పిల్లలు మీకు ఇవ్వడం. ఈ సంస్కృతి ప్రస్తుతం లేదు ఎక్కడ కూడా. కనుకనే తెలంగాణలో ఒక బలమైన సామెత ఏంటంటే, మీకు మాకు ఏం సోపతుందా, కంచం పొత్తు ఉందా, మంచం పొత్తు ఉందా అని చెప్పేసి మాట్లాడారు. కానీ దీని పాపం ఆమె అపార్థం చేసుకోండి. తను మాట్లాడి ఒక మహిళని ఇట్లా మాట్లాడుతుందంటే, వాస్తవానికి తీర్మానం మాట్లాడిందేమో సామెత. స్వీకరించి ఆ యొక్క కార్యక్రమాన్ని స్వీకరించుకొని మాట్లాడుతున్న వ్యక్తి ఏమో నువ్వు మహిళవై. అయితే ఇందులో సామెతనే దృష్టిలో పెట్టుకోవాలి తప్ప వ్యక్తిగతంగా మీ చేసుకోవడానికి ఆస్కారం లేదు. కానీ దీన్ని గమనించిన కల్వకుంట్ల కవితమ్మ యొక్క నాయకులు, వాళ్ళ యొక్క తాబేదారులు, వాళ్ళ గూండాలు అందరూ కలిసి తీర్మానం ఆఫీస్ మీద దాడి చేసి నిజానికి తీర్మానం ఎమ్మెల్సీ కాకుండా ఉంటే గన్మెన్లు లేకపోతే తీర్మానం చంపేస్తారు. అంటే మీరు ఆ స్థాయికి తయారైపోయారు. ఇప్పుడు తెలంగాణ సామెతలలో స్పష్టంగా ఈ డైలాగులు ఉన్నాయి. కంచం పొత్తు, మంచం పొత్తు అనేది కేసీఆర్ గారు పుస్తకాన్ని తెలంగాణ సామెతలు అనే పుస్తకంలో స్పష్టంగా అన్ని ఇటువంటి సామెతలు ఉన్నాయి. అంతెందుకు, ఇంకొక మాట, ఈ ఎపిసోడ్ జరిగిన తర్వాత తీర్మాన మీద కవితమ్మ గారు కంప్లైంట్ ఇవ్వకపోతే ఇంకొక మాట మాట్లాడాడు మీడియాలో తీర్మాన. ఏమని, మొగుడు కొట్టి మొలసాలకు వెళ్ళినట్టుందయా కథ అని చెప్పేసి అన్నాడు. అంటే ఈ పదం ఏంది అంటే, మీరే కొడతారు, మీరే పోయి కంప్లైంట్లు చేస్తారు, మీరే లబోదిబం అని ఒత్తుకుంటారు అని చెప్పేసి అంటే అర్థం అది. కానీ ఇప్పుడు